ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. మనం ఏ పని చేయాలన్నా ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ప్రతి విషయము మనం చేసే ప్రతి పని ఆయనకు తెలియజేయాలి. అప్పుడు మనము ఎంతో సరళంగా మనం నడిచే త్రోవ సరళంగా ఉంటుంది. ఆయన సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. త్రోవలను సరళం చేయును. మరి ఆయన త్రోవలను సరళం చేయకపోతే చాలా ఎత్తుపల్లాలుగా ఉంటుంది. సరళం చేసే దేవుని యొక్క అధికారమునకు మనం ఒప్పుకోవాలి. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, నీవు అనుకోవద్దు, నేను అనుకోకూడదు, నువ్వు అనుకోకూడదు. మన జ్ఞానం ఏపాటిది, మన ఆలోచన ఏపాటిది. మనం నరులము, ఆయన దేవుడు. ఆయన మనకు తోడుగా ఉంటే ప్రతి పరిస్థితి చాలా ఆనందకరంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. అదే రీతిగా 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. చెడుతనం అంటే ఏంటి? దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోకపోవడమే చెడుతనము. ఆ యొక్క పద్ధతిని, ఆ స్వభావాన్ని విడిచిపెట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ప్రతిదానికి తెలియజేసి మన త్రోవలను సరళం చేసుకునే వారంగా ఉంటాము. 8వ వచనము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఏం కలుగుతుంది? దేహమునకు ఆరోగ్యం అంట, ఎముకలకు సత్తువ అంట. ప్రతి మనిషికి దేహానికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఎముకలకు ఏం కావాలి? సత్తువ కావాలి. మరి కూర్చుంటే లేవలేని పరిస్థితి కొంతమంది. ఎవరమైనా సరే, చిన్న లేదు పెద్ద లేదు, ఒక్కొక్కసారి కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. మరి ప్రతి మనిషి దేహంనకు ఆరోగ్యం కావాలని కోరుకుంటారు. మరి ఆయన యొక్క కృపలో ఉన్న వారికి ఏం జరుగుతుంది? దేహంనకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. ఈ రెండు ఉంటే మనిషి యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. ఆ మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. మరి మనకు కూడా అటువంటి ఆరోగ్యాన్ని, సత్తువ కలగాలి అంటే ఎముకలకు దేవుని యొక్క కృపకు లోబడి ఉండాలి. అంత మాత్రమే కాకుండా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచుము. దేవుడు ఇన్ని మేలు చేశాడు మనకి. త్రోవలను సరళం చేసే దేవుడు, అదే రీతిగా దేహంలోకి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఎముకలకు సత్తువ కలుగు చేసిన దేవుడు. మరి మనం ఏం చేయాలి? మన రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇచ్చి ఆయనను ఘనపరచాలి. ప్రథమ ఫలం అంటే ఏంటి? అది నెల జీతమే కావచ్చు, చెట్టు కాయే కావచ్చు, మన ఇంట్లో పండిన పండ్లే కావచ్చు, ఏదైనా సరే ప్రథమ ఫలం అంటే మొదటి భాగము. 1,00,000 రూపాయల జీతం అయితే అందులో ఎంత వేయాలి? దేవునికి 10,000 దేవునికి అర్పించుకోవాలి. అలా అర్పించుకొని ఆయనను గణపరిస్తే దేవుడు మరింత హెచ్చించి, నన్నైనా నిన్నైనా హెచ్చించి మరింత ఉన్నత స్థితిలో ఉంచే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, తండ్రి నాయన, నీ కృపలో, నీ కనికరంలో ఉండి ప్రభా నాయన, ప్రతీది ప్రభా నీ పాదాల చెంత చేరి నీకు తెలియజేస్తే ప్రభా తండ్రి, దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ కలుగు చేసే దేవుడు అయ్యా. అవును తండ్రి నాయన, అన్ని విషయాల్లో మమ్మల్ని తండ్రి హెచ్చించి నీ నామమును కీర్తించే వారంగా, గణపరిచే వారంగా చేసుకునే దేవుడుగా ఉన్నావయ్యా. తండ్రి రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇచ్చి ప్రభు నిత్యం స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.